ఐఎమ్ డాక్టర్ లావణ్య, కన్సల్టెంట్ అట్ డాక్టర్ హారిక సిఎన్టీ కేర్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో ఒకవేళ నిజంగా టాన్సిల్స్ సైజ్ పెరగడం వల్ల కానీ, టాన్సిలైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, అడల్ట్స్లో టాన్సిలైటిస్ ప్రాబ్లం వల్ల వచ్చినప్పుడు అడల్ట్స్ కెన్ దే కన్సిడర్ సర్జరీ, గోయింగ్ ఫర్ సర్జరీ? ఎస్, డెఫినెట్లీ. ఇఫ్ ఇట్ ఆల్ ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి 2-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది టాన్సిల్ ఇన్ఫెక్షన్ ఆర్ గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే కనుక దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. వచ్చినప్పుడు జస్ట్ మందులు వాడుకునే యాంటీబయాటిక్స్, దానికి కావాల్సిన మందులు వాడుకుంటే సరిపోతుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ అది రికరెంట్గా వస్తుంది, ఎవ్రీ 2-3 times ఇయర్, ఎవ్రీ ఇయర్ 3-4 సార్లు వస్తుంది, వచ్చినప్పుడల్లా కూడా యాంటీబయాటిక్ ఐవి ద్వారా ఇవ్వాల్సి వస్తుంది, అంత సివియర్ ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నప్పుడు మటుకు దాన్ని సర్జరీ చేసి టాన్సిల్ తీసేయచ్చు. ఆల్సో ఇదే కాకుండా ఇంకా పెద్దవాళ్ళలో ఎప్పుడు టాన్సిల్ సర్జరీ చేస్తాము అంటే ఈ ఇన్ఫెక్షన్సే కాకుండా ఒక్కొక్కసారి ఆ టాన్సిల్స్ చాలా పెద్దగా అయిపోయి స్నోరింగ్ కాజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ స్నోరింగ్ సర్జరీ కూడా కొంతమంది అడల్ట్స్లో టాన్సిలెక్టమీ సర్జరీ చేస్తూ ఉంటాం. అలానే కొంతమందికి టాన్సిల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా గ్రో అయి ఉంటాయి. ఒకటి చాలా పెద్దగా ఉంటుంది, ఒకటి నార్మల్ సైజులో ఉంటుంది. అలాంటప్పుడు కూడా డెఫినెట్గా టాన్సిల్ తీసేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కొన్ని ట్యూమర్స్ వల్ల అలా ఒక్క సైడే టాన్సిల్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా ఎప్పుడైతే అలా వన్ సైడ్ టాన్సిల్ చాలా పెద్దగా ఉంది, ఇంకొక సైడ్ టాన్సిల్ నార్మల్గా ఉంది అన్నప్పుడు కంపల్సరీగా ఆ టాన్సిల్ రిమూవ్ చేసేసుకొని దాన్ని పరీక్షకు పంపించాల్సిన అవసరం ఉంటుంది.